మే 24 నుంచి మే 30 వరకు మీనరాశి వారి ఫలితాలను గనుక పరిశీలించుకుంటే కళత్ర సౌఖ్యం ఉంది. సంతానం వలన ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాయి. కానీ ఇంటిలోని వారు మిమ్మల్ని చికాకు పెట్టే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మీనరాశి గురుడు అర్ధాష్టమంలో సంచారం మూలంగా మిథున రాశిలో ఉన్నందున ఒక్కసారి చరిత్ర పారాయణ ఈ వారం అంతా చేసుకోవడం వలన మీకు సర్వత్రా అన్ని విషయాలలో విజయం లభిస్తుంది. కుటుంబ వ్యక్తుల మధ్య పనులు సక్రమంగా నిర్వహించుకుంటూ ఒకరినొకరు ఒక మాట చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. భూగృహ సంబంధ విషయాల్లో కొంత చికాకులు కనబడుతూ ఉంటాయి. మీ చుట్టూ అనేక మంది శత్రువులు మీకు కనబడకుండా మీకు చెడు చేయడానికి మీ పట్ల ఈర్ష్య కనబరుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. మొత్తం మీద గనక పరిశీలించుకుంటే మీనరాశి వారికి గృహ నిర్మాణ విషయాలలో అతి కష్టం మీద ఆ గృహ నిర్మాణాలు పూర్తయ్యే అవకాశం ఉన్నాయి. అర్ధాష్టమ శుక్రుడి ప్రభావం వలన కూడా కొంత మూత్రకోశ వ్యాధులు అలాగే ఉష్ణ బాధలు కూడా ఉంటాయి. అలాగే ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీకు శత్రువులు అధికంగా పెరిగే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. దానిని నివారించడానికే కార్తవీర్యార్జునాయ నమః అనే నామస్మరణ చేసుకోవడం, దత్తపారాయణ చేయడం వలన శ్రీ సూక్తాన్ని పారాయణ చేయడం వలన ధనం మరింత మీకు సమయానికి చేతికి అందుతుంది.